విశాఖ తూర్పు నియోజకవర్గం పరిధి మద్దెలపాలెంలో గల విశాఖపట్నం డిపోలో ఆదివారం జరిగిన ఆర్టీసీ కొత్త బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా విచ్చేసిన యువజన క్రీడా మరియు రవాణా శాఖ మాత్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి పివివి మోహన్ విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, పార్వతీపురం ఎమ్మెల్యే జోనల్ చైర్మన్ దొన్ను దొర, విశాఖ జాయింట్ కలెక్టర్ ఎన్ఎంయు సత్కరించడం జరిగింది. వాల్తేర్ డిపో బెస్ట్ కండక్టర్ అవార్డు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా డిఎస్ఆర్ రాజు అలానే మరికొందరు అందుకోవడం జరిగింది. అనంతరం వారి సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు. తెలంగాణ అందరూ తీసుకుంటారు. బిఎస్ఆర్ రాజు గారు, బిఎస్ఆర్ ఎస్కేఎన్ రావు గారు, బిఎస్పి రావు గారు, ఏఎస్పి రావు గారు, బి రమేష్ గారు, పి నగేష్ గారు, అందరూ కూడా ఒకసారి శరీరే సంపూర్ణస్తు అష్టైశ్వర్యాస్తు శ్రీ లలితాపర భక్తారిక మాతా దేవత అత్యంత అనుగ్రహ సిద్ధిరస్తు. రాంప్రసాద్ గారు మంత్రిగా ఉన్నారు. రేపు ఏ స్కీమ్ పెట్టినా సరే ఆర్టీసీ మీద భారం పడకుండా మేము పెడతామని చెప్పేసి ఈ సందర్భంగా అలాగే రవాణా దాంట్లో ఉన్నటువంటి వారు కూడా ఎవరు ఆందోళన చెందక్కర్లేదు. మంచిగా ఆలోచన చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలు మనం గుర్తుపడకాల్సిన అవసరం ఉంది. అలాగే సంస్థను కాపాడాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఈ రెండు కూడా చూసుకొని వేరుజు వేసుకొని ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆర్టీసీకి అన్ని విధాలుగా కార్మికులకు అన్ని విధాలా మేము అండగా ఉంటామని ఈ సందర్భంగా మేము ఆశిస్తూ నాకు మంచి అవకాశం మీ అందరి ముందు మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆర్టీసీ సంస్థ అంటే ప్రభుత్వ సంస్థ, దాన్ని పరిరక్షించడానికి ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మన మంత్రివర్యులు మనందరినీ ఉద్దేశించి పైన ఉన్న పెద్దలు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, అలాగే పార్వతీపురం శాసనసభ్యులు విజయ్ గారికి, మా రీజనల్ చైర్మన్ దొర గారికి, విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ గారికి, మా ఆర్టీసీ ఈడీ గారికి, ఆర్ఎం గారికి, ట్రాన్స్పోర్ట్ డిటిసి గారికి, అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసిన ఏపీఎస్ఆర్టీసీ కార్మికులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. అలాగే పాత్రికేయ సోదరులందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసేందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఏ సంస్థలైతే గత 5 సంవత్సరాల్లో పక్కన పెట్టారో ఆ సంస్థలన్నీ ఉద్ధరించే మార్గంలో ముందుకు తెచ్చే పనిలో మేమున్నామంటూ ఏపీఎస్ఆర్టీసీలో ఒక్కొక్కటిగా ప్రక్షాళన మొదలు పెట్టడం జరిగింది. ఈ రోజుకి ప్రభుత్వం ఏర్పాటై 6 నెలలు అవుతుంది. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన నైట్ అలవెన్స్ ఏదైతే ఉందో అది గత వారంలో ప్రవేశపెట్టడానికి కారకులైన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆర్టీసీ కార్మికుల తరఫున, అలాగే యాజమాన్యం తరఫున, రాష్ట్ర రవాణా సంస్థ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాయినా ఈ వేదిక పై నుంచి. ముఖ్యంగా సోదరులారా, ఈరోజు ఈ రాష్ట్రంలోనే అన్ని విభాగాలు, అన్ని గవర్నమెంట్ సంస్థలతో పోలిస్తే ఎక్కువగా ఉద్యోగస్తులున్న సమస్య ఏదైనా ఉందంటే ఏపీఎస్ఆర్టీసీ. కాబట్టి
రెవెన్యూ అనుకోండి, మన వైద్య శాఖ అనుకోండి, ఎడ్యుకేషన్ శాఖ అన్నిట్లో పోటీ పడుతూ ఎక్కువ మంది కార్మికులకు జీవనోపాధి ఇస్తున్న ఏపీఎస్ఆర్టీసీని ముందుకు తీసుకొని పోతేనే రాష్ట్రంలో రేపు భవిష్యత్తు బాగుంటుందనే దృఢ నిశ్చయంతో మేము పనిచేస్తున్నాం. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో జరిగిన కొన్ని పరిణామాల వల్ల ఏపీఎస్ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. కేవలం 5 సంవత్సరాల్లో ఏదో ఎన్నికల హామీగా ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ ఫెసిలిటీస్ అందుతా ఉన్నాయో ఆ ఫెసిలిటీస్ ఇప్పుడు అందడం లేదని చెప్పి చాలా మంది అడగడం జరిగింది. దాంట్లో తప్పకుండా రేపు జరగబోయే అతి త్వరలోనే హెల్త్ విషయంలో ఏవైతే మీకు గవర్నమెంట్ నుంచి వచ్చి ఏమైతే కావాలో అవన్నీ చర్యలు తీసుకుంటాం. తప్పకుండా మీ కుటుంబాలకు మీకు భరోసానిచ్చే విధంగా ఈ ప్రభుత్వం అలాగే ఈ సంస్థ పనిచేస్తుందని వేదిక నుంచి నేను చెప్తున్నా. మంచిగా చూసుకోవాలా. ఈ రోజు లక్షలాది మంది ప్రజలు గమ్యస్థానాలకు చేరుస్తున్న సంస్థల్లో పనిచేసే ముఖ్యమో కార్మికుడు కూడా అంతే ముఖ్యం. ఈ 2 కన్నులు లాంటి ప్రయాణికుల్ని కార్మికుల్ని సంతోష పెట్టడమే ఈ రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అని నేను తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో కూడా కొత్త బస్సు కొనలేని పాపంలో ఆ రోజు ఆ ప్రభుత్వం ఉన్నది. కేవలం రీప్లేస్మెంట్ వ్యవస్థ నడుస్తా ఉంది. ఒక పాత బస్సు పోతే దాని స్థానంలో కొత్త బస్సు రావడం తప్పక ఎక్కడ కొత్త బస్సును కొన్ని పాపాన పోలేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎన్నో సందర్భాల్లో ఒకటే చెప్పడం జరిగింది, ఈ రాష్ట్రంలో తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీని ముందుకు తీసుకొని పోవాలా. రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ చాలా అన్యాయాలు జరిగినాయి. ముఖ్యంగా గత ప్రభుత్వాల్లో ఏం జరిగిందంటే రాష్ట్రంలో ఉన్న విలువైన భూములపైన కన్నేసి తప్పక ఏ రోజు ఇక్కడ ఉన్న సంస్థలో పనిచేసిన కార్మికుల గురించి పట్టించుకొని పాపం లేదు. కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వంలో కొత్త బస్సులు ప్రవేశపెట్టేదానికి ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటున్నారు. దానిలో భాగంగానే అతి త్వరలోనే 2000 ఎలక్ట్రిసిటీతో నడిచే బస్సులు తీసుకొని వస్తామని చెప్పి ఎన్నో సందర్భాల్లో తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు స్వచ్ఛ భారత్ కింద కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతా ఉన్నాం. గత బడ్జెట్ లో కూడా కేంద్రం నుంచి సుమారు 700 బస్సులు ఇస్తామని చెప్పి ఒప్పందం కూడా కుదిరింది. కాబట్టి రాబోయే కాలంలో ఏపీఎస్ఆర్టీసీకి శుభదినాలుగా తెలియజేసుకుంటున్నాం. అలాగే కార్మికుల విషయానికి వస్తే ప్రవేశపెడతాము. ఆ రోజుకి దానికి సంబంధించిన డ్రైవర్లు, కండక్టర్లు అలాగే గ్రౌండ్ స్టాఫ్ ను కూడా కొత్తగా నియమించి రాష్ట్రంలోనే ఏ సంస్థలో లేని విధంగా ఈ రాష్ట్రంలో కొత్తగా ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నా. అలాగే ముఖ్యంగా కార్మిక సోదరులకు నేను ఒకటే చెప్తున్నా, ఎవరైనా కూడా యూనియన్లు అనేటి మన కార్మికుల యొక్క మీపై దృఢ సంకల్పంతో ప్రేమాభావంతోనే ఉంటుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఒక దార్శనికుడు. ఇంత పెద్ద సంస్థను గాడిలో పెట్టే శక్తి ఆయనకు ఒక్కడికే ఉంది. ఆయన కింద పనిచేస్తున్న మేమందరం మీ వెంట నడుస్తున్నాం. కాబట్టి తప్పకుండా మన సంస్థకు అతి త్వరలోనే మంచి కాలం వస్తుంది. అలాగే పెద్దలు మా పార్టీ అధ్యక్షులు చెప్పిన విధంగా ఏదైతే ఎన్నికల హామీగా మేము ఉచిత బస్సు ప్రయాణం మహిళా మూర్తులకు ఇస్తామని చెప్పామో దాని మీద కూడా గత 2 రోజుల ముందు ఒక కమిటీ వేయడం జరిగింది. దానిలో భాగంగా పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ కూడా ఏ విధమైన అవకాశం ఉంటే ఏ విధంగా ఇక్కడ మహిళా మూర్తులందరికీ రాష్ట్రంలో సంతోషంగా వారి యొక్క ప్రయాణం గడిపేదానికి చర్యలు తీసుకోవాలో దాని మీద కూడా కమిటీ పనిచేస్తా ఉందని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కార్మిక సోదరులకు ఒకటే చెప్తున్నాం, మీకు ఉన్న 4.5 సంవత్సరంలో ఏవైతే ముఖ్య సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ ప్రభుత్వం తరఫున సానుకూలంగా స్పందించి మీ నమస్తే అండి, నా పేరు డిఎస్ఆర్ రాజు, వాల్తేరు డిపో కండక్టర్. ఈరోజు నాకు బెస్ట్ ఈపీకే కండక్టర్ అవార్డు మరి మంత్రివర్యులు రామప్రసాద్ రెడ్డి గారి చేతుల మీదుగా నాకు ఇవ్వడం ఎంతో గర్వకారణంగా ఉంది. మరి మా ఆర్టీసీ సంస్థ మేనేజ్మెంట్ నన్ను బెస్ట్ కండక్టర్గా గుర్తించి ఈ అవార్డుని నాకు ఇచ్చినందుకు మరి ఆర్టీసీ మేనేజ్మెంట్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే నాకు ఎంతో ఎంకరేజ్ చేసినటువంటి యూనియన్ నాయకులు, తోటి ఉద్యోగులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరి ఏదైతే ఈరోజు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు విశాఖపట్నం ఇచ్చేసి మరి ఏదైతే ఆర్టీసీ కార్మికులకి సమస్యలు పరిష్కరించే దిశగా
మరి ఈ మధ్యకాలంలో నేషనల్ మజ్దూరిగా నైట్ ఓడి బత్యాలు ఇమ్మని చెప్పి మినిస్టర్ గారి దృష్టి తీసుకెళ్ళిన అమ్మటే మరి ఆ నైట్ బత్యాలు పరిష్కరించినందుకు మినిస్టర్ గారికి నేషనల్ మజ్దూరి విశాఖపట్నం జిల్లా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి అంతేకాకుండా విశాఖపట్నం సంబంధించి ఈ దినదినాభివృద్ధి చెందుతున్న ఈ విశాఖపట్నం మహానగరంలో మరి నూతన బస్సులు కూడా ప్రవేశపెట్టడం మరి చాలా సంతోషించదగ్గ విషయం. అంతేకాకుండా సిటీలో కూడా అనేక రూట్లలో బస్సులు ప్రవేశపెట్టవలసి ఉన్నది. మరి మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. అవి కూడా మరి వారు అమలు చేయడానికైతే అంగీకరించి ఉన్నారు. మరి ఇప్పుడే వేదిక మీద కూడా చెప్పున్నారు 1400 ఎలక్ట్రికల్ బస్సులు కూడా తెస్తామని ఉన్నారు. మరి ఏదైతే దినదినాభివృద్ధి చెందుతుందో విశాఖపట్నం నగరానికి అత్యధికంగా బస్సులు ఇచ్చి మరి ప్రజలకు అనుగుణంగా తిప్పే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి అయితే మరి నేషనల్ మజ్దూరుగా డిమాండ్ చేస్తున్నాం. మరి అంతేకాకుండా ఏదైతే కార్మిక సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా మరి పబ్లిక్గా డయాస్ మీద మినిస్టర్ గారు చెప్పడం చాలా పరిష్కరిస్తామని చెప్పడం చాలా ఆనందించదగ్గ విషయం అని చెప్పి, అంతేకాకుండా ఈ మహానగరంలో ఈ ఆర్టీసీలో మరి ఉద్యోగులు వాళ్ళ ప్రతిభను కనబరిచి అవార్డులు తీసుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. వివిధ డిపోల నుండి ప్రథమ బహుమతులు తీసుకోవడం, జిల్లా ప్రథమ బహుమతులు తీసుకోవడం మరి ఇవన్నీ కూడా మరి నేషనల్ మజ్దూరుగా గర్వించదగ్గ విషయం అని చెప్పి కూడా మరి సభాముఖంగా మనం చేస్తున్నాం. మరి మినిస్టర్ గారు ప్రత్యేకంగా వచ్చి మరి కార్మికుల్ని అభినందించడం మరి చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్పి మరి నేషనల్ మజ్దూరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అలాగే మహానగరం అయితే విశాఖ మహానగరం దినదిన అభివృద్ధి చెందే సమయంలో మరి గవర్నమెంట్ కూడా సహకరించి మరి ఇక్కడ సుమారుగా 100-150 బస్సుల వరకు అవసరమైతే ఉంది వివిధ రూట్లలో. అవన్నీ కూడా ప్రవేశపెట్టి మరి ప్రజలకు అనుగుణంగా మరి ప్రజల సౌకర్యార్థం బస్సులు తిప్పాలని చెప్పి దానికి నేషనల్ మజ్దూర్ యూనియన్ విశాఖపట్నం జిల్లాగా మరి నేషనల్ మజ్దూర్ విశాఖపట్నం జిల్లాలో 80% పైబడి ఉన్న కార్మికులుగా మేము కోరుకునేది ఏంటంటే మీరు ప్రజలకు అందించే సౌలభ్యాల్లో కార్మికులుగా మేము పూర్తి సహకారాలు అందిస్తామని చెప్పి మరి అలాగే తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా స్పందించి మా సమస్యలు పరిష్కరిస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా మరి గాజువాక శాసనసభ్యులు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉండి మా సమస్యలు కూడా వారైతే స్వీకరించడం అవి పరిష్కారం దిశగా గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్ళడం కూడా శుభపరిణామం అని చెప్పి మరి ఈ సభాముఖంగా గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారికి కూడా నేషనల్ మజ్దూర్ యూనియన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అలాగే జోనల్ చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో దండోదర్ గారు కూడా మా కార్మిక సమస్యలు పరిష్కరించడానికి ముందుంటామని చెప్పడం కూడా చాలా హర్షించదగ్గ విషయం అని చెప్పి కూడా సభాముఖంగా మనవి చేస్తూ వారికి కూడా విశాఖ జిల్లా నేషనల్ మజ్దూర్ యూనియన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే యాజమాన్యం కార్మికుల్ని గుర్తించి మరి మినిస్టర్ గారి ద్వారా ప్రతిభ అందించే పరిస్థితి ఏదైతే చేపట్టారో మరి యాజమాన్యానికి కూడా నేషనల్ మజ్దూర్ యూనియన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. సార్ సురేష్ నాయుడు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ. మరి ఈవేళ మినిస్టర్ గారు, చైర్మన్ గారు వీళ్ళందరూ వచ్చి మరి విశాఖపట్నం దీని గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం అనుకుని మినిస్టర్ గారు చెప్పడం మేము అందరూ కూడా కృతజ్ఞత తెలపాల్సిందే. కానీ విశాఖపట్నం జిల్లాలో తగినన్ని బస్సులు లేవు. అన్నీ కూడా ఒక బస్సు పాడైపోతే ఆ బస్సు ప్లేస్లో ఇంకో బస్సు ఇస్తున్నారు తప్ప ఈ పెరుగుతున్న జనాలకు అనుకూలంగా బస్సెస్ అయితే మాత్రం పెంచడం లేదు. విపరీతమైన బస్ పాసులు అమ్ముతున్నాం ఇక విశాఖపట్నంలో. అయినప్పటికీ పిల్లలకి సరిపడా బస్సులు లేవు. కానీ మినిస్టర్ గారు కొత్త బస్సులు వేస్తాము అనుకొని చెప్పడం మరి విశాఖపట్నం జిల్లా నేషనల్ మజ్దూర్ యూనియన్ తరఫున మేమందరూ కూడా బాగా మినిస్టర్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. కానీ ఈ ఎక్కడ లోకల్ యాజమాన్యం మేనేజర్లు కూడా వాళ్ళ యాటిట్యూడ్లో కూడా మార్పు రావాలా. పనిష్మెంట్ల విషయంలో ఇంకా పాత పద్ధతులే ఇలాగా ఇచ్చేసుకొని కొత్త సర్క్యులర్లు వాడకుండా ఏదైతే ఇచ్చేసారో దానికి కూడా రాష్ట్ర నాయకత్వం మినిస్టర్ గారికి, ఎండీ గారికి కూడా తెలియపరిచారు. దానికి సానుకూలంగా తక్కిన జిల్లాలో ఇంప్లిమెంట్ అవుతున్నప్పటికీ కూడా మరి విశాఖపట్నం జిల్లాలో 1/19 సర్క్యులర్ ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ కూడా ఇచ్చేయాలని కోరుతున్నాం. చెప్పండి, ఎలా కొంచెం పక్కరాని. ఓకే, చెప్పండి సార్. ఏకే శివాజీ, డివిజన్ సెక్రటరీ, విశాఖపట్నం. మరి ఏదైతే రాష్ట్ర కమిటీ, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి రమణారెడ్డి గారు, అదేవిధంగా వై శ్రీనివాసరావు గారు మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి నైట్ అవుట్ అలవెన్స్ ఇప్పించడంలో కానీ, అదేవిధంగా పరిమితి లేని గ్రాడ్యుయేట్ ఇప్పించడంలో కొని
కానీ మరి ఏదైతే అడిగిన దానికి వెంటనే స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి దానికి అంగీకారం తెలపడం, మరి అదేవిధంగా ఈరోజు విశాఖపట్నం ఇచ్చేసిన మినిస్టర్ గారు ప్రత్యేకించి కార్మిక సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తామని, అదేవిధంగా చాలా ఇబ్బందులు పడుతున్న కార్మికులు మరి ఏదైతే అనారోగ్యపరంగా ఇబ్బందులు పడుతూ మరి గతంలో ఏదైతే పరిమితి లేని వైద్య సౌకర్యం ఉండేదో దాన్ని అమలు చేస్తామని ఏదైతే మరి ఈరోజైతే హామీ ఇవ్వడం జరిగింది, దానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు మినిస్టర్ గారికి మేమైతే తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మరి జనాలకు అనుగుణంగా పెద్ద సిటీగా పెరుగుతున్న విశాఖకు మరి కావాల్సిన బస్సులు అయితే కావాల్సి ఉంది. మరి దానికి తగ్గట్టుగా ప్రజలకు అనుగుణంగా మరి చిన్న చిన్న రూట్లో కూడా గతంలో ఉన్న వాటిలన్నీ కూడా రద్దు చేసిన వాటిని మళ్ళీ పునరుద్ధరించాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. విశాఖపట్నం డిపోలో ఈరోజు నూతన బస్సు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంలో మరి మంత్రి రాంపర్తి రెడ్డి గారు అలాగే అనేక మంది మంత్రులు ఎమ్మెల్యేలు ఇచ్చేస్తున్నారు, వారితో పాటు జేసీ గారు కూడా ఇచ్చేస్తున్నారు. చాలా సంతోషం. అంతేకాదు ముఖ్యంగా మరి కార్మిక నాయకులు మరి నాయక వర్గాలు అనేక మంది వర్గాలు కూడా యూనియన్లు కూడా పాల్గొన్నాయి. అంత ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మేము కష్టపడి మా కష్టాలు గుర్తించి మాకు కూడా అవార్డు ఇచ్చారు. దీనికి ప్రత్యేకంగా మా డిపో మేనేజర్ గారికి, ఎస్ఐ గారికి, సిఏ గారికి అలాగే ఇతర అధికార బృందానికి ముఖ్యంగా యూనియన్ నాయకులకు కూడా ప్రత్యేకమైన అభినందనలు నమస్కారాలు తెలియజేస్తున్నాం. అంతేకాదు ఇలాగే అనేక మంది కండక్టర్లు మరి కష్టపడి ఇలాగే మా సంస్థను ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరు సహాయపడతారని ఈరోజు ఈ విధంగా అవార్డు గ్రహీత